వేదవతి ఇంట్లో ఉన్నవాళ్ళు, భద్రావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రేమ కోసం వెతుకుతూ ఉంటారు. కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో కానీ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మాకేంటి ఈ పరిస్థితి అని చెప్పేసి అయితే అందరినీ అడుగుతూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ ఒక ఆటో ఎక్కుతూ ధీరజ్కి కనిపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏ ఆగవే అని చెప్పేసి అయితే ప్రేమను ఆపుతూ ఉంటాడు. ఇంతలో ప్రేమ దగ్గరికి వెళ్ళి తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటో ఎవరికి చెప్పపట్టకుండా ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమకు చాలా కోపం వచ్చేసి ధీరజ్ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నన్ను కొట్టడానికి నీకు ఎంత ధైర్యమే, నన్నే కొడతావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంట్రా చేసిందల్లా నువ్వు చేసేసి ఇప్పుడు అన్నీ నేను చేశాను అంటావేంటి? ఆ రోజు నీకు కళ్యాణ్ ఇలాగనే కదా గుద్దుకున్నాడు. అప్పుడు వాడిని గట్టిగా పట్టుకొని అన్నీ నిలదీసి ఉంటే అంతా తేలిపోయి ఉండేది. కానీ నువ్వు పెద్ద హీరోలాగా వాడిని వదిలేసి నన్ను కిటికీ దూకి మరీ వచ్చి నా మెడలో తాళి కట్టావు కదా. నా మెడలో తాళి కట్టినంత రెస్పాన్సిబిలిటీ నీ దగ్గర ఎలా ఉందనుకుంటున్నావు? ఆ రోజు పెద్ద హీరోలాగా వచ్చి నా తాళి కట్టడానికే చూసావే తప్ప వాడిని చాలా గట్టిగా పట్టుకొని అన్నీ నిలదీసి ఉంటే చాలా బాగుండేది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంట్రా అలా నించొని ఉన్నావు? ఆ రోజే నువ్వు వాడిని పట్టుకొని గట్టిగా నిలదీసి అందరి ముందు నిలబడి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. చూడు ఇప్పుడు ఎలా అయిపోయిందో నా జీవితం అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.